నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు ఆనపకాయ పులుసు చేస్తున్నానండి. ఉల్లిపాయలు ఆనపకాయ కోసాను, పొట్టు తీసి సొరకాయ కోసి పెట్టానండి. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకున్నాను. కొద్దిగా పెద్దగా కోసుకోండి పులుసు కనుక. ఇప్పుడు అయిపోయిందండి. స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. సరిపడా వేసుకోండి నూనె. ఇప్పుడు నూనె కాగిందండి. జీలకర్ర వేసుకుంటున్నాను. ఫస్ట్ కొద్దిగా జీలకర్ర అయిన తర్వాత ఆవాలు వేసుకోండి. కొద్దిగా అర స్పూన్ కన్నా తక్కువే. ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, తర్వాత ఉల్లిపాయలు ఒక 4-5 వేసేసుకోండి. ఉల్లిపాయలు అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. కోసినవన్నీ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయలు మూత తీసి చూసుకోండి. ఇంకా కొద్దిగా వేగాలండి, వేగలేదు ఇంకా. కలుపుకోండి ఒకసారి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వేగాయి ఉల్లిగడ్డలు. ఇప్పుడు పసుపు వేసుకోండి, ఒక అర స్పూన్. ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ వేసుకోండి. ఇలా ఉంటుంది. మూత పెట్టేసేయండి, కాస్త మగ్గుతాయి. మధ్యలో కలుపుకోండి. ఇది ఇప్పుడు వేగాయి, కలుపుకుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. తర్వాత ధనియాల పిండి వేసుకోండి. ఒక స్పూను. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా.
పెట్టుకోండి. ఇప్పుడు ఉప్పు వేసాను, ధనియాల పిండి వేసానండి. కారం కూడా మీకు కావలసినంత వేసుకోండి. ఒక అర స్పూను వేస్తున్నాను మేము తక్కువ తింటామండి కారం. ఇలా కలబెట్టుకోండి ఒకసారి, పూర్తిగా కలబెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పులుసు పోసుకోవాలండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయంతో పిసికి పెట్టుకున్నాను. కొద్దిగా మళ్ళీ నీళ్ళు వేసుకోండి. పులుసు పోసాము కదా, కొద్దిగా లూజుగా ఉండేటట్టుగా పోసుకోండి. ఇలా ముక్కలు విడివిడిగా అయ్యేటట్టుగా చాలండి. ఇప్పుడు ఇంత బెల్లం వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి. ఇలా అవ్వడానికి వచ్చింది. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకోవడం, గిన్నెలో పెట్టుకోవడం. బండిస్తున్నానండి. సర్వ్ అయిపోయింది. నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి.